చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత కనిపించకుండా మాయమయ్యారు. తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఓ బ్యూటీ తక్కువ టైంలోనే స్టార్డమ్ తెచ్చుకుంది. కానీ సరైన హిట్ లేక సతమతమవుతుంది. సక్సెస్ కోసం ఎదురు చూపులు చూస్తుంది. ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. చిత్ర పరిశ్రమలో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైనా చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది ముత్తుకుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితమవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు హెబ్బా పటేల్ ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు, కానీ హిట్స్ మాత్రం 4. దాంతో మెల్లగా అవకాశాలు తగ్గాయి. చేసేదేమీ లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది. ఇక హెబ్బా తెలుగులో చేసిన కొన్ని సినిమాలతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు. ఇక హెబ్బా పటేల్ రాహుల్ రవీందర్ నటించిన మొదటి సినిమా అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత కుమారి 21F సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అందాల భామ హెబ్బా పటేల్. ఈ సినిమాతో కుర్రాల గుండెల్లో ప్రింట్ అయింది. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ కుమారి 21F సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముత్తుకుమ్మ హెబ్బా. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాలేదు. స్పెషల్ సాంగ్స్ చేసినా అంతగా గుర్తింపు రాలేదు. ఇటీవలే ఓతిలా 2 సినిమాలోనూ మెరిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. మరి ఈ అమ్మడు ఫ్యూచర్ లోనైనా సక్సెస్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.